గురుగారు నమస్కారం అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నరసింహులు. నరసింహులు. ఓకే. ఇక్కడ లోకలేనండి? లోకలే సంగారెడ్డి. సార్ ఏం లేదు సార్, వచ్చిన సర్వే చేస్తున్నాం. ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు చిల్లర అవుతుంది. ఫస్ట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. సో ముఖ్యంగా మీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఇక్కడ జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ గారు. సో ఏంటి సార్, అంటే గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ బాగా పనిచేసిందా, ఇప్పుడు కాంగ్రెస్ బాగా పనిచేస్తుందా? ఈ రెండింటిని పోల్చి చూసుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది? ఇక్కడ జగ్గారెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్ ఎవరు బెటర్ అనిపిస్తుంది? బెటర్ అంటే ఏంటంటే రాజకీయం ఎట్లుంటుందంటే సార్, ఈరోజు అంతా స్వార్థం కోసమే పనిచేస్తున్నాడు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ స్వలాభం కోసం, స్వలాభాల కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల గురించి వాళ్ళు ఆలోచన చేయడం చాలా అరుదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నది గవర్నమెంట్, దాన్ని అమలు చేస్తున్నది. సరే ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. సరే ఎన్నో ప్రజా సంక్షేమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నది. 6 సూత్రాల కార్యక్రమాన్ని కానీ ఇంకా ఎన్నో. సరే ఇప్పుడు మటుకు ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ లోపల ఉన్న నిధులన్నీ నాశనం పట్టించారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆర్థిక డెవలప్మెంట్ కూడా కొద్దిగా కష్టమే కదా, కుంటుపడ్డది. అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దానికి డబ్బే అవసరం కదా. అభివృద్ధి కార్యక్రమం రోడ్లు వేయాలన్నా, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, ఆర్థికంగా ముందుకు పోవాలన్నా పైసలే కావాలి. మరి అది లేకపోతే మనం ఏం చేయలేము కదా. అందు గురించి ఎట్లుందంటే ఇప్పుడు పరిపాలన విధానము మనకు సరే దీనికి టైం పడుతుంది. ఇంకా 3 సంవత్సరాల కాలపరిమితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అంటే వాళ్ళు ఏంటంటే సరే మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నాము. మన పంచాయతీ ఎన్నికలలో కూడా బ్రహ్మాండంగా మేము మెజారిటీ సాధించినాము. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మ్యాక్సిమం మెజారిటీ సాధించారు. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా అదే మాదిరిగా సాధిస్తామని ధీమాతోటి ఉన్నారు. సరే ఆ రకంగా మీరు చేస్తే సంతోషమే. ఎందుకంటే ఈ ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వానికి ఎప్పటికీ కూడా ఒక ఉండదు. అంటే ఆలోచన అంటే ఇప్పుడు 2 సంవత్సరాలే కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మరి అది 10 సంవత్సరాలు పాలన చేసి అక్కడ అభివృద్ధి చెందింది ఏమిటంటే సరే అది ఆ మాట వేరు. అదంతా దోపిడ ప్రభుత్వమే. ఎందుకంటే దోసుకుతున్న మరి అంతా ఈ ల్యాండ్ కానీ ఏది కానీ ఇప్పుడు బీదలకు సంబంధించిన ల్యాండ్స్ అన్నీ వాళ్ళు ఆక్యుపై చేసిండ్రు. ఉన్న ల్యాండ్స్ అన్నీ ఇప్పుడు ఏదో కొంత బీద వాడు 1 ఎకరా ఉండే 2 ఎకరాలు ఉండే అలాంటి వాళ్ళ ద్వారా కూడా కొంత ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళ నుంచి అంతా వాళ్ళు లాక్కున్నారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళకి ప్రశ్నించే ధైర్యం ఉంటుందా వాళ్ళకు? బీదలకు మరో రకంగా జరిగిన సమస్యలు సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఈరోజు సరే గవర్నమెంట్ వచ్చింది ఈ ధరణి విషయంలో, దాని విషయంలో కూడా వీళ్ళు మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాంట్లో ఉన్న సమస్యలను మేము పరిష్కరిస్తాం. భూభారతి అదే ఆ భూభారతిలో కూడా వీళ్ళు నడుస్తున్నాయి కదా కార్యక్రమం. దాని నుంచి మేము నచ్చిన సమస్యలు ఏమో దాన్ని తప్పకుండా మేము పరిష్కరిస్తామని అంటున్నారు. ఎందుకంటే టైం తీసుకుంటున్నారు వాళ్ళు, ఆ టైం ప్రకారంగా చేస్తామని హామీ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది కదా సార్. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు వాళ్ళు, కానీ కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలేకపోయారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు, ఎవరైనా ఒక ఇల్లు చదువుకోవాలంటే టైం పడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. అంటే ఆ సమస్యను పరిష్కరించేందుకు కొంచెం టైం పడుతుంది. సరే పర్వాలేదు. ఇది గవర్నమెంట్ నమ్మకం ఉందా సార్? ఇంకా 3 ఏళ్ళు నమ్మకం ఉంటుంది, తప్పకుండా చేయాలి. లేకపోతే భవిష్యత్తులో వీళ్ళకి మళ్ళా ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అందు గురించి వాళ్ళు ఏంటంటే రేపటికి వచ్చే ఉన్నట్టు మాదే ఉంటుంది. మళ్ళీ మేము తప్పకుండా మేము ఈ అభివృద్ధి కార్యక్రమం తప్పకుండా మేము నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాలన్నింటి మేము నెరవేరుస్తాము, ప్రజలలో పోతాము. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మేము మెజార్టీ స్థానాలు సాధిస్తామని వాళ్ళు గంటపదంగా చెప్తున్నారు. దాంట్లో సమస్య లేదు. కానీ మరి నిజంగానే ఎంత జగ్గారెడ్డి గారికి మంచి పేరు ఉందని చాలా మంది అంటున్నారు. మంచిగా ఉంటుంది, ఆయన మంచివాడే. ఎందుకు ఓడిపోయారు మొన్న అంటే ఎన్నో ఏదో కారణాలు ఉంటాయి. సరే రాజకీయ విషయం, దాంట్లో మనం మాట్లాడడానికి అవసరం లేదు. సరే వాళ్ళ అంతర్గత విషయాలు ఏముంటాయి, కానీ ఆయన మంచి వ్యక్తే. వ్యక్తిగతంగా ఆయన నలుగురికి సహాయపడే వ్యక్తే. ఆయన చాలా మంచి పర్సన్. ఎందుకంటే ఎవరికైనా ఆపద ఓడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కదా సార్. ఏంటనేది తెలుసుకుంటేనే కదా ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే ఉంటుంది. ఇంకా రాబోయే ఇప్పుడు అదే ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రం కాదు, ప్రజలలో ఆయనకు ఏంటంటే ఉన్న ఇమేజ్ తగ్గలేదు ఇంకా. అరే జగ్గారెడ్డి అంటే ఆయన ఒక మాస్ లీడరే. దాని గురించి ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చాలా మంచి. ఈసారి ఆయన పోటీ చేయను, మా మిస్సెస్ పోటీ నిలుపుతాను, నిర్మల గారిని ఈసారి బరిలో నిలుపుతాను అంటున్నారు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి? అదే సారు విషయం ఎట్లుందంటే సరే ఈ రాజకీయం ఎట్లుంటుందంటే ఒకసారి ఆలోచన చేస్తారు, మళ్ళీ ఒకసారి మళ్ళీ చేంజ్ అయిపోతున్నాం. ఆయన అభిప్రాయం ఎట్లుందంటే సరే అది మూమెంట్ను
అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు. చెప్పచ్చు. కానీ ఆయన భవిష్యత్తున్న నాయకుడు. ఓకే. ఆయన ఇక్కడికే నేను ఇక రాజకీయాలకి రాను, ఇక్కడికి హాల్ట్ అయిపోతుంటే కాదు, ఆయన ఉండాల్సిందే రాజకీయంలో. రాజకీయాలు ఉంటారు కానీ ఈసారి మా మిస్సెస్ నిలబెడతా అన్నారు. అంటే నిలబెట్టినా పర్వాలేదు. ఇప్పుడు మేడం గారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ ఐసీసీ చైర్మన్గా ఉన్నారు ఆమె. ఆ. ఆమె ఆధ్వర్యంలో కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఉమ్. ఎందుకంటే ప్రజా సంక్షేమాన్ని ఎవరైతే దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతారో వాళ్ళకి తప్పకుండా ఆదరణ ఉంటుంది. ఆదరణ. ఆదరణ ఉంటుంది. దాని గురించి ఎలాంటి సందేహం లేదు. ఓకే. మరి మీరు కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం మీద ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళందరూ రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీల మాట ఏమైనా పొట్టోడా అంటున్నారు రేవంత్ రెడ్డిని పట్టుకొని. అందులో ఏది మీరు గ్యాస్ సరిగ్గా ఎవరికి వస్తలేదు అంటున్నారు. ఒక కరెంట్ అయితే వస్తుంది కానీ అదే మహిళలకి బస్ ఫ్రీ ఉన్నది. సన్న బియ్యం అందరికి అందుతున్నాయి. కొన్ని ఇంకా అవ్వలేదు. మా మహిళలకు ఇస్తానన్న ఏది మన 2500 ఏమైంది, తులం బంగారం ఏమైందని అడుగుతున్నారు సార్. సార్ ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఎవరికైనా కాదు, ఏ గవర్నమెంట్ అయినా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. అని దళితుడికి 3 ఎకరాలు నెరవేర్చిరా? 3 ఎకరాలు ఇచ్చిండ్రా? ఆ. ఎంతమందికి ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా? అది ఎవరితోనైనా కాని పని. హామీలు ఇవ్వడము ఏ పార్టీకైనా అది కామనే. ఉమ్. కానీ దాన్ని నెరవేర్చడం కొంతవరకు ఎంతవరకు నెరవేర్చామనేది ఇక్కడ point. అక్కడ పాయింట్. అందు గురించి వాళ్ళు కూడా సరే అది చేసింది ఎంత అంటే మేము చేసింది ఎంత, తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రజలే దాన్ని నిర్ణయిస్తారు. ఓకే. నిర్ణేతలు ప్రజలే. సో మీకేమనిపిస్తుంది సార్, ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది? మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇదే కార్యక్రమాలను మంచిగా నిర్వహిస్తూ జనాలను మంచిగా వాళ్ళకు సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు పరిష్కరిస్తే అంతకే మాకు సంతోషం అనిపిస్తుంది. మీకు ఇక ప్రధానంగా ఏమున్నాయి సార్ సమస్యలు ఫైనల్గా? ఈ సమస్యలు ఏమన్నాయంటే ఉన్నాయి అన్ని సమస్యలు. ఇప్పుడు ఈ కొత్త కాలనీలు అయినాయి. ఆ కొత్త కాలనీలో రోడ్డు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, డ్రైనేజ్ కావాలి. అవన్నీ గురించి కూడా వాళ్ళు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. అయితే తప్పకుండా నెరవేరుస్తారని మాకు కూడా నమ్మకం ఉన్నది. చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఓకే. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది ఉమ్. ఆల్రెడీ. అయినా మన జగరెడ్డి సార్ కూడా ఎట్లుంటుందంటే ఆయన పట్టిన పట్టు విడువాడు. ఆ తెస్తాం నిధులు అంటే తప్పకుండా తెచ్చే వ్యక్తి. ఓకే. తప్పకుండా తెస్తాడు. ఈ సమస్యలను పరిష్కరిస్తాడు. రాబోయే కాలంలో మళ్ళీ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నాకు ధీమా ఉన్నది. అంతే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.